హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పొద్దున్నే లేచినప్పుడు మనం ఏమి కోల్పోయామో కాదు, ఏమి సంపాదించాలో ఆలోచిస్తే జీవితం సులభమవుతుంది. ఒకరోజు రవి అనే అబ్బాయి తన ఫెయిల్యూర్ వల్ల పూర్తిగా విరిగిపోయాడు. జీవితం తనను ఎందుకు పరీక్షిస్తుందో అర్థం కాలేదు. అతడు ప్రయత్నించిన ప్రతి పని చివరికి చేతిలో ఇసుకలా జారిపోయింది. ఒక సాయంత్రం రవి ఇంటి బయట బెంచ్ మీద ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు తన చిన్న చెల్లి వచ్చి అతని చేతిని పట్టుకుని అడిగింది, అన్నయ్య, నీ నవ్వు ఎక్కడ పోయింది అని. ఆ ఒక్క మాట రవిని కదిలించింది. మనకి అవసరం పెద్ద పెద్ద మాటలు కాదు, మనల్ని నమ్మే ఒకరే చాలు. ఆ రోజు రవి గ్రహించాడు, మనల్ని మనం నమ్మకపోతే ప్రపంచంలో ఎవరూ మనల్ని నమ్మరు. మరో రోజు ఇంకో ప్రయత్నం, మరో రోజు ఇంకో మెట్టు. నెమ్మదిగా కానీ నిలకడగా రవి ఎదగడం మొదలుపెట్టాడు. ఆయనకి విజయాన్ని తెచ్చింది వేగం కాదు, వదలకుండా ముందుకు నడిచే ధైర్యం.